అందరికీ స్వాగతం సుస్వాగతం. అందరికీ స్వాగతం సుస్వాగతం. సామాజిక సాధికారత వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 5వ తేదీ నుంచి 14వ తేదీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవంతో ఈ వారోత్సవాలు ముగిస్తున్నాయి, మనందరూ తెలిసినటువంటిదే. అందులో భాగంగా ఎవ్రీ ఇయర్ మనం జరుపుకునేటటువంటి క్రీడా ఉత్సవాలకు సంబంధించినటువంటి ఇనాగ్రేషన్ ఈరోజు సెలబ్రేట్ చేస్తాను. వచ్చినందుకు మనందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మొదటగా నాన్ టీచింగ్ అసోసియేషన్ తరఫున బీసీ గారిని స్వాగతం పలకాల్సిందిగా మన రిజిస్టర్ గారిని కోరుతున్నాం. ఆ తర్వాత రిజిస్టర్ గారిని స్వాగతం పలకాల్సిందిగా హబీబ్ గారిని కోరుతాం. హబీబ్ గారు మన రిజిస్టర్ గారికి శాప్లింగ్ బహుకరించి స్వాగతం పలకాల్సిందిగా. ఈ కార్యక్రమం ఉద్దేశించి బీసీ గారు ఒక నిమిషం మాట్లాడతారు. ఆ తర్వాత థ్యాంక్ యూ. మీ అందరికీ ఈరోజు క్రీడా ఉత్సవాల్లో భాగంగా ఇది కూడా ఈసారి మనము మొత్తం ఒక వారం రోజుల పాటు ఈ సాధికారత ఉత్సవాలు సోషల్ ఎంపవర్మెంట్ వీక్ పేరుతోటి బాబు జగ్జీవన్ రామ్ గారి జన్మదినము నుంచి అంబేద్కర్ గారి జన్మదినం దాకా దాదాపు 10 రోజుల పాటు మనం ఈ కార్యక్రమాలని నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా స్పోర్ట్స్ సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా దీనిలో భాగంగానే నిర్వహించాలని మేము డిసిషన్ తీసుకోవడం జరిగింది. మన దగ్గర ప్రతిసారి అంబేద్కర్ గారి జన్మదినం రోజు దానికంటే ముందు స్పోర్ట్స్ వీక్ చేస్తుంటాం. మీరందరూ నిజంగానే స్పోర్ట్స్లో మీరు పార్టిసిపేట్ అవుతున్నారా లేకపోతే ఉట్టినే ప్రైజులు తీసుకున్నారా నాకు తెలియదు. ఎందుకంటే రియల్ స్పోర్ట్స్ మెన్ అట్లా ఉంటారు, స్పోర్ట్స్ మెన్ ఇట్లా ఉండరు. ఎందుకంటే మీరు క్రికెట్ ఆడుతున్నప్పుడు క్రికెట్ ఆడుతున్నటువంటి ప్లేయరు 43 డిగ్రీల ఎండలో కూడా ఆ డ్రెస్ వేసుకొని ఆ పరుగులతోటి ఆ వేడిలో ఆయనలాగా స్పోర్ట్స్ మెన్ నిలబడతారు. మీరు నీడకుండి స్పోర్ట్స్ ఆడుతున్నామంటే మీరు స్పోర్ట్స్ ఆడుతున్నారా లేకపోతే ఏం చేస్తున్నారా అనేది నాకు కొంచెం అనుమానంగా ఉంది. అయినప్పటికీ కూడా గత సాంప్రదాయం ప్రకారం ఈసారి కొంచెం ఎక్కువ డబ్బులు కూడా ఇచ్చినట్టున్నాం, స్పోర్ట్స్కి ఇచ్చినాం కదా. ఇవ్వడమే కాకుండా గతం కంటే దాదాపు డబ్బులు ఇచ్చినాం. ఇవ్వడమే కాకుండా పర్మనెంట్ స్పోర్ట్స్ ఫెసిలిటీ ఇక్కడ చేయమని చెప్పినాం. దానికోటి స్పోర్ట్స్ కమిటీని కూడా అసోసియేషన్ కాదు, నాన్ టీచింగ్ అసోసియేషన్ టీచింగ్ అసోసియేషన్ అనే భేదం అక్కర్లేదు. యూనివర్సిటీలో అందరికీ సంబంధించినటువంటి ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉండాలి స్టూడెంట్స్తో సహా అని చెప్పి దానికి కావాల్సినటువంటి డబ్బులన్నీ కూడా మేమే ఇస్తామని చెప్పినాం. చెప్పి ఒక కమిటీ చేసినాం. దయాకర్ అంటే ఆయన ఉన్నాడు ఇక్కడ, డాక్టర్ దయాకర్, ప్రొఫెసర్ దయాకర్ దానికి చైర్మన్గా ఉన్నాడు. కన్వీనర్గా వేణు ఉన్నాడు, హబీబ్ ఇంకొంతమంది మెంబర్లు ఉన్నారు. నేను మిత్రులను కూడా మెంబర్లుగా పెట్టమని చెప్పాను. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ అసోసియేషన్ మీరందరూ కూడా మెంబర్లుగా ఉండండి. అన్ని అసోసియేషన్స్ నుంచి ఒక్కొక్కరిని పెట్టుకోండి. స్పోర్ట్స్ కమిటీ అనేది యూజీసీలో కూడా భాగం ఇప్పుడు. సో మేము ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అంతా కూడా దానిలో నిర్మించాలని అనుకున్నాం. వెనుక మన గోడౌన్స్ వెనుక ఒక స్థలాన్ని కూడా చదును చేసినాం. దాన్ని పూర్తి స్థాయిలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తోటి కానీ లేదా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళతో కానీ కొలాబరేట్ అయ్యి వాటిని పర్మనెంట్గా ఏమేమి మీకు ఆడుకోవడానికి కావాలో వాటిని చేయమను. మేము చాలా రోజుల కిందనే దీన్ని బాస్కెట్బాల్ కోర్టు కూడా కన్వర్ట్ చేయమని చెప్పినాం, కానీ అది ఇప్పటివరకు చేసుకోలేదు. కాబట్టి మీరు మమ్మల్ని అడిగేటువంటి అవకాశం లేదు. అయినప్పటికీ స్పోర్ట్స్ని ఈ మొత్తం ఎంపవర్మెంట్లో భాగంగా ఈ స్పోర్ట్స్ని కంప్లీట్ చేసుకోండి. బహుశా ఒక 2-3 నెలలలో మనం పర్మనెంట్గా ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ని యూనివర్సిటీలో ఇచ్చేద్దాం. దానిలో ఆ కమిటీని రివైజ్ చేయండి. రివైజ్ చేసి అన్ని అసోసియేషన్స్ నుంచి ఒక మెంబర్ ఉండేట్టుగా చూసుకొని దాన్ని రెగ్యులర్ స్పోర్ట్స్ కమిటీగానే ఏది జరిగినా కూడా వాళ్ళ ద్వారానే జరిగేటట్టుగా అన్ని చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను. మొదటిది. రెండోది, నాకు ఒక డౌట్ వచ్చింది. మీకు నెలకు 40 సంవత్సరానికి ఇంత డబ్బులు ఇచ్చి ఈ ఆటలు ఆడిపోయడం వల్ల యూనివర్సిటీకి ఏంటి లాభం? మీరు ఎప్పుడైనా ఇంటికి పోయి కూడా ఆడుకోవచ్చు, లేదా ఎక్కడైనా ఆడుకోవచ్చు.
అంబేద్కర్ జన్మదిన సందర్భంగానే మీకు ఎందుకు ఈ గేమ్స్ పెట్టా? ఆ గేమ్స్లో భాగంగా అంబేద్కర్కి సంబంధించినటువంటి సిద్ధాంత అవగాహన కల్పించేటువంటి ఆటలు ఏమైనా ఆడుతున్నారు, లేదా అంబేద్కర్ ఓపెన్ స్టిక్ సంబంధించినటువంటి ఆటలు ఏమైనా ఆడుతున్నారు. ఈ చర్చ నేను వాళ్ళతో చేసి ఈసారి ఖచ్చితంగా ప్రతి 14th మీరు అంబేద్కర్ ఈ వారం రోజులు ప్రతి సంవత్సరం ఇట్లా చేస్తాం కాబట్టి సోషల్ జస్టిస్ మీద, ఇంక్లూజివ్నెస్ మీద, డైవర్సిటీ మీద, ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద ఒక క్విజ్ పోటీని కూడా ఇందులో భాగంగా నిర్వహించమని చెప్పాను. అది మొదటి ప్రతిపాదన. మిగతా గేమ్స్లో వచ్చినటువంటి గెలిచిన వాళ్ళకంటే ఈ దీనిలో ఫస్ట్ వచ్చినటువంటి వాళ్ళకి, క్విజ్కు సంబంధించి ఫస్ట్ వచ్చినటువంటి వాళ్ళకి మీరు కొంచెం ఎక్కువ ప్రైజ్లు ఇవ్వండి, క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వండి. అంబేద్కర్ క్విజ్ ప్రోగ్రాంలో టాపర్గా వచ్చినటువంటి వాళ్ళకి వైస్ ఛాన్సలర్ ప్రైజ్ కింద నేను పర్సనల్గా 5,000 రూపాయలు నేను దానిలో స్పెషల్ ప్రైజ్ కింద. అయితే ఈ క్విజ్ అనేది పారదర్శకంగా జరగాలి. నేను రిజిస్ట్రార్ గారికి చెప్తున్నాను, లేకపోతే సాల్మన్ గారున్నారా, రవీంద్రనాథ్ సాల్మన్ దీనికి ఆ క్విజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ వారు చేస్తారు. దీనిలో గెలిచినటువంటి వాళ్ళకి, టాప్ వచ్చినటువంటి వాళ్ళకి పర్సనల్గా వైస్ ఛాన్సలర్ ప్రైజ్ మనీ అని నేనే సొంతంగా నా డబ్బులు ఇస్తాను. ఇది మొదటి. రెండవది, కొంచెం మజ్జుగా తయారవుతున్నాం మనం. 30 ఏళ్ళు 20 ఏళ్ళు పనిచేసిన తర్వాత యాక్టివ్ మైండ్ అనేది ఉండట్లేదేమో అని అనిపిస్తుంది, నాకే ఉండట్లేదు. కాబట్టి చెస్ను కూడా దీనిలో ఒక గేమ్ కింద పెట్టండి. మేము హబీబ్ మీకు చెస్ బోర్డ్స్ అవన్నీ తప్పకుండా పెడతాడు. ఇండోర్ గేమ్స్ కింద చెస్, క్యారమ్ అనేటువంటిది పర్మనెంట్ చెస్ క్యారమ్ సెంటర్ పెడతాము ఇక్కడ. చెస్ అంటే మన పిల్లలు ఆడుకోవచ్చు. మీరు సర్టిఫికేట్ కోసం వస్తాడు, ఫీజు కడతాడు, ఆడిడో రోడ్ల మీద తిరిగే బదులు ఆడ కూర్చొని కాసేపు క్యారమ్ బోర్డు, చెస్ ఆడుకుంటే వాళ్ళకు కూడా కొంత ఎంగేజ్ చేసినట్టు ఉంటుంది. మీరు కూడా అప్పుడప్పుడు పని కొట్టి చెట్ల కింద తిరిగే బదులు చెస్ ఆడుకుంటే కనీసం మైండ్ కూడా మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ పోయి పని చేయడానికి ఉంటుంది. కాబట్టి రిజిస్టర్ గారికి చెప్తున్నా, అట్లాంటి ఒక రూమ్ను ఐడెంటిఫై చేయండి. అది పైన ఫ్లోర్లనా, ఇక్కడనా, ఏడో ఒక చోట. క్యాంటీన్ల దగ్గర చెట్ల కింద వద్దు, ఇండోర్ అంటే పూర్తి ఇండోర్లోనే చేద్దాం. నారాయణరావు గారు నాకు సాయంత్రం కల్లా ఎక్కడ పెడతారు ఒక హాల్ చూడండి, ఆ పక్కన టాయిలెట్స్ అటు ఉన్న చోట ఐ థింక్ బెడ్రూమ్ చూడండి. ఇప్పుడు కొత్త హాల్ చేస్తుంది, దాని పక్కన ఎక్కడైనా చేసేసి రెగ్యులర్గా ఒక స్పోర్ట్స్ ఫెసిలిటీ అనేటువంటిది. ముఖ్యంగా స్పోర్ట్స్ అంటే ఏదో మిగతా క్రికెట్లు మిగతాయి కాదు, మన రెగ్యులర్గా మన తెలంగాణలో, మన పల్లెల్లో, మన ఇళ్లలో మన మానసిక ఉల్లాసానికి ఆడుకునేటువంటి గేమ్స్ని మనం ప్రోత్సహిద్దాం. అదేవిధంగా స్పోర్ట్స్ ద్వారా మన యూనివర్సిటీకి సంబంధించినటువంటి సిద్ధాంతాన్ని, అంబేద్కర్ బర్త్డే రోజు పెడుతున్నారు కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి సిద్ధాంతాన్ని, రాజ్యాంగానికి సంబంధించినటువంటి అవగాహనని దీన్ని కూడా ఇందులో భాగం చేయమని కోరుతూ మీ అందరూ గెలవాలని కోరుకోను. ఎవరైతే నిజంగానే ఆడతారో వాళ్ళు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అందరూ గెలవడం అనేది సాధ్యం కాదు ఎప్పుడు కూడా స్పోర్ట్స్లో. కాబట్టి వీటిని కంటిన్యూ చేయండి, అదే ఉత్సాహంతో పని కూడా చేయండి. 3:30 తర్వాత మాత్రమే ఇవి కండక్ట్ చేయండి అని మీ అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కొత్తగా చేపట్టబోయేటటువంటి కార్యక్రమాలకు ఉద్దేశించి, అదేవిధంగా ఉద్యోగులంతా ఈ క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనాలని మీరు వ్యక్తిగతంగా కూడా క్యాష్ అవార్డు ఇచ్చినందుకు అందరి తరఫున, ఉద్యోగులందరి తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. ఇదే సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మన రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్వికే రెడ్డి గారిని ఆహ్వానిస్తాం. గౌరవనీయులు వైస్ ఛాన్సలర్ గారు, అందరు సాయి సభ్యులకు నమస్కారం. నిజానికి వీసీ గారు మాట్లాడిన తర్వాత మాట్లాడు, కానీ ఒక 2 మాటలు మాట్లాడుకుని వీసీ గారు చెప్పడం వల్ల ఒకటి. రెండోది, ఈ కార్యక్రమాన్ని మనం ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 14 వరకు చేసే కార్యక్రమాలకి రాష్ట్ర ప్రభుత్వం చాలా కీన్ ఇంట్రెస్ట్. ప్రభుత్వం నుంచి నిజానికి మనకి కొన్ని సూచనలు కూడా వచ్చాయి. వీసీ తోటి గవర్నమెంట్ మీటింగ్ కూడా ఆర్గనైజ్ చేసింది. కాకపోతే వాళ్ళు ఏప్రిల్ 11 నుంచి 14 వరకు పెట్టమన్నారు. కానీ వీసీ గారు చెప్పింది ఏంటంటే, మన యూనివర్సిటీ వీసీ గారు, మనం అంబేద్కర్ గారి లెగసీని ముందుకు తీసుకెళ్లే యూనివర్సిటీగా మనం ఒక వారం రోజుల పాటు చేద్దామని. వారం మళ్ళీ కొంచెం పెరిగి 5th నుంచి, అంటే మనకి 5వ తేదీ అయింది, మళ్ళీ ఇవాళ ఉంది. ఇట్లా స్టడీస్ ఆర్సీసీలోను ప్లస్ ఇక్కడ హెడ్ క్వార్టర్స్లోనూ చేయాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని కొంచెం ఎక్కువ చేశారు. 10 రోజుల పాటు అవుతుంది మనకు. అందులో భాగంగానే ఇప్పుడు దాకా సార్ చెప్పినట్టుగా ఏదో ఆడుకున్నామో అయిపోయినట్టు కాకుండా, అంబేద్కర్ గారు కానీ, జ్యోతిరావు పులే గారు కానీ కావచ్చు, జగజీవన్ రామ్ గారు కావచ్చు, వాళ్ళు సమాజానికి చేసినటువంటి సేవ,
అప్లిఫ్ట్ చేయడం కోసమని వాళ్ళు ఎలాంటి పోరాటాలు చేయాల్సి వచ్చింది, వాళ్ళ గురించి అవగాహన కల్పించడం కూడా అవసరం. కాబట్టి ఆ దిశగా కూడా అకాడమిక్గా కూడా వాళ్ళ గురించి తెలుసుకోవడానికి క్విజ్ లాంటి కార్యక్రమాలు పెట్టాలని చెప్పారు. కాబట్టి వాటన్నిటికీ ఇదోధికంగా మనకి ఎంత అవసరమైతే అంత, దానికంటే కొంత ఎక్కువ కూడా ఒకటి క్రీడా ప్రాంగణం చేయడం కావచ్చు, లేకపోతే స్పోర్ట్స్కి రెగ్యులర్గా ప్రతి సంవత్సరం ఇచ్చేదానికంటే కూడా అమౌంట్ పెంచడం కావచ్చు, వ్యక్తిగతంగా వీసీ గారు ప్రైజ్ ఇస్తానని చెప్పడం కావచ్చు. వీటన్నిటి దృష్ట్యా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు 2 ఉన్నాయి. ఒకటి ఏం పోతాంలే, మనకెందుకులే, మనం ఆడట్లేదు కదా, ఆడే వాళ్ళతో పాటు ఆడే వాళ్ళని ప్రోత్సహించడం కూడా చాలా ముఖ్యమైన అంశంగా గుర్తించి ఈరోజు సెలవు కదా అనేది లేకుండా అందరం ఖచ్చితంగా ఈ రోజు నుంచి 14వ తేదీ వరకే జరిగే అన్ని కార్యక్రమాలలో మనం చాలా శ్రద్ధగా మనసా వాచ కర్మేణ అందరం పాల్గొనాలని, వాటిని విజయవంతంగా నిర్వహించుకోవాలని, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం తెలంగాణలో ఒక వెలుగుతోంది అన్నట్టుగా దీనికి ప్రచారం కావచ్చు, మన యాక్టివిటీస్ కావచ్చు ఉండాలి అని, దానికి మరి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్ రిజిస్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. రిజిస్టర్ గారు అంటే గవర్నమెంటే కాబట్టి గవర్నమెంట్ ఏం చెప్పిందో అదే చెప్పారు మనందరికీ. కాబట్టి ఖచ్చితంగా మనందరం హాలిడేస్ పక్కన పెట్టి 14వ తేదీ వరకు జరిగే ప్రతి కార్యక్రమం, ప్రతిరోజు సాయంత్రం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి. కాబట్టి గోరెడ్డి వెంకన్న గారు ఇలాంటి వాళ్ళు కూడా వచ్చి ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది విద్యార్థులు, అలుమ్ని అసోసియేషన్ వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ అంశాన్ని మన గ్రూప్స్లో స్ప్రెడ్ చేస్తూ ప్రతి కార్యక్రమంలో ఎక్కువ మంది పాల్గొనడం మీ అందరూ సహకరించాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది. బెలూన్స్ గాల్లో వేరేసి గేమ్స్ ప్రారంభించాల్సింది మన విశ్వవిద్యాలయ వీసీ గారిని, రిజిస్టర్ గారిని, ఆల్ డైరెక్టర్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలి. దయచేసి